మరి ఈ సమయంలో ప్రభునందు ప్రియ సహోదరులారా, మరి కాకినాడ పట్టణంలో ఉన్న మరి సువార్త సంపూర్ణ సంఘముగా చేరి మిమ్మల్ని మీరు ప్రభుని ఆరాధిస్తున్న మీ అందరితో కలిసి ఈ యొక్క త్రిత్వ కాలములో 5వ ఆదివారమున ప్రభువు మన కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము మనము చదువుకొని ఇదన్న ధ్యానంనకు మనము ముందుకు వెళదాము. 14వ అధ్యాయము 12వ వచనము. ఈ వాక్య ప్రకారముగా త్రిత్వము అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మరి కార్యములు అన్నమాట. ఈ త్రిత్వములో పరిశుద్ధాత్మతో మరి ఆయన కార్యములు ఏ విధంగా చేయవలను, లేక ఇది నా ధ్యాన అంశము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పరిచర్య చేయుట అనే అంశం గురించి కొన్ని నిమిషములు మనము ప్రభు సందులో మరి ధ్యానించబద్దులమైనాం. ఎందుకంటే మనము నేటి దినాల్లో క్రీస్తు రాకడ కొరకు అతి సమీపంగా ఉన్నాము. క్రీస్తు రాకడ ఎప్పుడైనా మరి రానై ఉన్నది. ఎందుకంటే చుట్టూ ప్రదేశములో జరుగుతున్న కార్యక్రమాలను బట్టి ఎక్కడ చూసినప్పటికీ భూకంపములు, యుద్ధములు, దేశం మీదకి దేశము, ప్రజల మీదకి ప్రజలు, మరి అనేకమైన కార్యములు జరుగుచుండగా ఇవన్నీ ఆయన రాకడ కొరకు ముందుగానే జరుగునని యేసు ప్రభు వారు ముందుగానే చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుంచి చివరి వరకు ఆయన రాకడ కొరకు సూచనలు అనేకమైనవి చెప్పి ఉన్నారు. ఆ సూచనలన్నీ నెరవేరిపోవచ్చున్నవి. అయితే క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉన్నది కనుక సంఘములో ఉన్న విశ్వాసులుగా మనము ఏ విధముగా ఆయన యొక్క పరిచర్య చేయవలను అన్నదానికి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఏ విధముగా పరిచర్య చేయగలము అనే విషయంలో మనం జ్ఞాపం చేసుకున్నాయన్నాం. ప్రేమగల దేవా, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి యొక్క త్రిత్వంలో 5వ ఆదివారమున ప్రభా కాకినాడ పట్టణంలో ఉన్న సర్పవరంలో ఉన్న ప్రభా సువార్త సంపూర్ణ సంఘంలో చేరి మిమ్మల్ని మహిమపరిచి గణపంచడకు ఇచ్చిన కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. కొన్ని విషయములు మీ బిడ్డలతో మీ వాక్యం ద్వారా మేము ప్రభా మీ సత్యమును గురించి నేర్చుకుననయుండగా, మీ స్వరం విననయుండగా ప్రభా, వాక్యమైన దేవ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభును రక్షణ యేసునామమున ప్రార్థిస్తూ, ఎంతమంది అయితే ఈ యొక్క వాట్సాప్ ద్వారా వినుచున్నారో వారికి, ఇక్కడ ఉన్న వారికి అందరికీ దీవెనకరంగా చేయమని మా ప్రభును రక్షణ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి సమన ప్రముఖ ప్రియులారా, పాస్టర్ గారికి, మరి రెవరెండ్ విలియం గారికి, వారి సత్యమణి గారికి, పెద్దలైన మీ అందరికీ, విశ్వాసులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాం. మన తండ్రి అయిన దేవునిడియు ప్రభు అయిన యేసుక్రీస్తునిడియు కృపయు సమాధానం మీకు కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రభునందు ప్రియుల చదవబడిన వాక్య భాగములు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు ఉంచువారును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభు వారు ఈ లోకములో జీవించిన కాలములో చెప్పిన మాట ఇది. ప్రభునందు ప్రియులారా, ఇది గొప్ప సత్యము. అనగా ప్రభునందు ప్రియులారా, సంఘములో ఉన్న సభ్యులంతా అనగా క్రీస్తు శరీరమైన మరి సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి మరి ఈ లోకములో జీవిస్తున్న సమయంలో సంఘముగా మనము చేరి క్రీస్తు కొరకు మనము ఏ విధముగా సాక్షులుగా ఉండాలి, ఏమేమి కార్యాలు చేయాలి, ఎందుకు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహింపబడి ఉన్నాడు అన్న సత్యము మనము తెలుసుకొని ఆయనకు సాక్షులుగా మరి జీవించుటకు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన పరిచర్య చేయవలనని ప్రభు అని దేవుని యొక్క చిత్తమైనది. ప్రభునితో ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభునితో ప్రియులారా, యేసుక్రీస్తు వారు చేసిన కార్యంలో కూడా మనము కూడా చేయగలమని ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ యుగాంత పర్యంతం వరకు ఆయన యొక్క బిడ్డలుగా చేయబడిన వారందరూ ఈ కార్యములు చేయగలరని ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు.
కనుకన ఈ యొక్క కార్యములు 2025 సంవత్సరాల నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న శిష్యుల ద్వారా ప్రపంచమంతా సువార్త ప్రకటింపబడి ఈ సువార్త అంగీకరించిన వారు సేవకురాలుగా మార్చబడి ప్రపంచ నలుమూలలో వెళ్ళి వారు గొప్ప పరిచర్య చేస్తున్నట్లుగా గొప్ప అద్భుత కార్యములు చేస్తుండగా మనము సంఘ చరిత్ర ద్వారా మనము తెలుసుకొనిచున్నాం. నేటి దినాల్లో కూడా ఈ యొక్క అద్భుత కార్యములు ప్రతి సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించుచున్నాడు. హల్లెలూయా. కనుక ఈ సమయంలో ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో ఇవి మరి సాధారణమైన విషయములు కాదు, మరి గొప్ప సత్యముతో గొప్ప అద్భుత కార్యములు జరిగే కార్యములని దేవుని యొక్క మనము చూస్తున్నాం ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు అనగా, దేవుని యొక్క వాక్య భాగంలో ప్రియులారా, ఆయన ఆరోహణమైన సమయంలో మరి శిష్యులకి చెప్పి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములు, మీరు పైనుండి శక్తి పొందిన తర్వాత యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంత నివాసులకు నాకు సాక్షులయ్యుందురు అని ఆయన చెప్పి ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలంటే ఆయన సాక్షులుగా మనము జీవించుటకు, ఆయన సాక్షులుగా సంఘములో ఉండి పరిచర్య చేయుటకు, లోకమంతటా సువార్త ప్రకటించుటకు ఆయన పరిశుద్ధాత్మ శక్తి మన కొరకు పంపబడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తున్నాం ప్రియ సహోదరులారా. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగములు క్రీస్తు అనగా అభిషిక్తుడు అనగా ప్రియులారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ శరీరాకారములో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చి మరి గొప్ప కాంతిలో నింపబడి దేవుడు తన స్వరము వినిపించినట్లుగా దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు 29వ దావీదు కీర్తనలో మనం ఉన్నాము. దేవుని యొక్క గొప్ప స్వరము గురించి మనము విని ఉన్నాము. ఆయన యొక్క స్వరము సమస్తము చేయగలవని మరి ముందుగా మరి పాస్టర్ గారు ఆయన స్వరము గురించి అనేకమైన సత్యములు తెలియపరిచి ఉన్నారు. కనుక ఆనాడు దేవుని యొక్క స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి అని అక్కడ ఉన్న వారందరితో చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ప్రతి ఒక్క విశ్వాసి అనగా స్త్రీ పురుషులు క్రీస్తు వచ్చే పర్యంతం వరకు ఆయన సాక్షిగా జీవించు యేసే దేవుడని చెప్పుటకును, యేసుక్రీస్తు నామం పేరట మరి మారు మనసు పశ్చాత్తాప పొంది పరలోక రాజ్యమునకు వారసులై ఉండాలని మరి సాక్ష్య జీవితము కలిగి ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంపబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రియ సహోదరులారా. అంతేకాకుండా దేవుని యొక్క వాక్య భాగములో మరి ప్రభు అనే దేవుడు చెప్పిన రీతిగా యేసు ప్రభు ఈ లోకములో ఉండగా మరి యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనములు ఆయన వచ్చినప్పుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్ములను మరి ఏ విధంగా పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి ఒప్పింప చేయును అన్న వాక్య ప్రకారముగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంపబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు తెలిసినది. ఈ కార్యం ఇప్పటిదే కాదు, మరి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు వాగ్దానము చేసిన ఆ వాగ్దాన దినము మొదలుకొని ఆయన యొక్క బిడ్డలు నింపబడి గొప్ప కార్యములు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములోను సంఘ చరిత్రలోనూ మనము మరి చదువుచున్నాము, వినుచున్నాము ప్రియులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూసినప్పుడు ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తి అనగా మనము సంఘములో పరిచర్య చేయుటకు ఈ పరిశుద్ధాత్మ శక్తి ఏ విధముగా అనగా
కృపా వరములతో నింపి మనము ఆయన పరిచర్య చేయుటకు మనందరినీ ఆయన సాక్షులుగా ఉపయోగించుకొనుటకు, అందరము ఆత్మతో అభిషేకింపబడుటకు ఆయన యొక్క శక్తి ఈ లోకంలోనికి పంపినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు తెల్లని కాంతిలో మరి 7 రంగులు కలిగిన ఛాయగా మరి ఉన్నట్టుగా మనము సైన్స్ ప్రకారంగా నేర్చుకుంటున్నాం. ఈ యొక్క ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో అది మరి ఈ యొక్క తెల్లని రంగులు ఒక ప్రక్క ఎరుపు రంగు, ఆ పక్క ముతక మరి ఊదా రంగుతో కలిపిన తెల్ల రంగులు 7 వివరణ రంగులు కనిపిస్తున్నది. నేను ఈ యొక్క ఇంద్రధనుసు మరి ఏ విధముగా ఇంద్రధనుసులో వివిధ రంగులు కలిగి ఉంటాదో, తెలుపు రంగులో ఏ విధంగా వివిధ రంగులు కలిగి ఉంటాయో, ప్రియులారా, పరిశుద్ధాత్మలో 9 కృపా వరములు ప్రభువు మనకు అనుగ్రహించి వారి యొక్క మరి శక్తితో మనము ఆయన యొక్క పరిచర్య చేయవలనని సంఘమునకు ఈ యొక్క 9 కృపా వరములు అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, ఈ 9 కృపా వరములు మరి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కృపా వరము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ వరములని పరిశుద్ధాత్మలోని మరి ఏ విధంగా తెలుపు రంగులు ఉన్నాయో, పరిశుద్ధాత్మలో 9 కృపా వరములు ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగములు ఒక వ్యక్తి మరి నీటి బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మరి ఆ వ్యక్తిలో ప్రవేశిస్తుందో, ఆ వ్యక్తిలో కొద్ది మందిలో కొన్ని వరాలు వస్తాయి, కొద్ది మందిలో సంపూర్తిగా 9 కృపావరములు అనుగ్రహించేవాడుగా ఉండి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యభావం ద్వారా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో ప్రభు అనే దేవుడు తన యొక్క శక్తి ద్వారా నింపుటకు దేవుని యొక్క మహాకృప చొప్పున తెలుగు క్రైస్తవ సంఘములో నేను అభిషేకింపబడిన తర్వాత మరి దైవజనులు నాపై చేతులుంచి ప్రార్థించిన తర్వాత మరి కృపా వరములు నాపై కుమ్మరించిన వలన సంఘములో అనేకమైన కార్యములు చేయుటకు, మరి పరిచర్య చేయుటకును, తర్వాత అద్భుత కార్యములు చేయుటకును, సువార్త ప్రకటించుటకును, ప్రవచన వాక్యములు చెప్పుటకును, మరి భాషలతో దేవుని స్తుతించుటకును ప్రభువు నన్ను తన ఆత్మతో నింపి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, అదే విధముగా ప్రతి ఒక్కరిని ఆయన తన 9 కృపావరంతో నింపి సంఘ శ్రేయస్సు నిమిత్తము మరి ఈ యొక్క కార్యం చేయవాడు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యభావం ద్వారా మనము చూస్తున్నాం. ప్రియులారా, కనుకని ఈ సమయమున ఈ అనుగ్రహింపబడిన 9 కృపావరములను ప్రతి ఒక్కరూ వ్యాయామము చేయబద్దులై ఉన్నారు. వ్యాయామం అనగా ఏ విధంగా క్రీడాకారుడు తన పొందే ఆ యొక్క ఏ యొక్క ఆటలో ప్రావీణ్యత మరి వెళ్తాడో దానికి ముందు అనుదినము వ్యాయామం చేసేవాడి ఉండి ఉన్నాడు. అదేవిధంగా క్రైస్తవులు అయిన మనము మన అనుదిన జీవితంలో వ్యాయామం ఏంటనగా ఆయన పరిచర్య చేయుటకు ప్రభు ఇచ్చిన కృపా వరములు మనము వ్యాయామము చేయవలసిన బద్దులమైనామని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, మరి ఈ సమయంలో 9 కృపావరముల గురించి మనం నేర్చుకున్నప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు మనం చూసినప్పుడు, కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే
స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఆమేన్. ఇక్కడ ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈ కృపా వరములు 9 కృపా వరముల గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగములు బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, విశ్వాసము, స్వస్థతపరచు వరము, తర్వాత అద్భుత కార్యములు చేసే శక్తియు, ప్రవచన వరము, తర్వాత ఆత్మల వివేచనయు, నానా విధమైన భాషలు చెప్పే మాటలు, అదేవిధంగా మరి ఆత్మల భాషలకు అర్థం చెప్పే వరము ప్రభు అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులరా, ఇది 9 రకముల కృపావరములు. ఈ యొక్క 9 రకముల కృపావరములు కూడా ఇక్కడ ప్రభునందు ప్రియ సహోదరుల దేవుని యొక్క వాక్య భాగములు 3 భాగములుగా విభజించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తున్నాం. ఏంటి మొదటి భాగం ఏంటంటే దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియులరా, నోటి ద్వారా పలికే వరములు ఏంటివి? నోటి ద్వారా ప్రభునందు ప్రియులరా భాషలతో మాట్లాడుట. రెండవది ప్రభునందు ప్రియ సహోదరులారా, మరి ఈ యొక్క భాషలకు అర్థం చెప్పే వరము. మూడవది ఏదనగా ప్రవచన వరము. ఈ 3 కృపా వరములు నోటి ద్వారా పలికే వరములుగా ఉండి ఉన్నవి. తర్వాత ప్రభునందు ప్రియ సహోదరుల దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూసినప్పుడు మరి 3 రెండవ రకం ఏంటంటే 3 ఉజ్జీవమునిచ్చే కృపావరములుగా ఉన్నవి. అయితే ఇవి గూఢమైనవిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఒకటి ఏంటంటే మరి జ్ఞానము, తర్వాత వివేకము, తర్వాత ఆత్మల వివేచన. ఇవన్నీ మనకు బయటికి కనిపించవు, కానీ అంతరంగముగా ఉండే జరిగే కార్యములా ఉన్నాయి. ఇక్కడ 3 కార్యములు. ఇది ఎందుకంట సంఘములు ఉద్యములో నడిపించుటకు ఈ 3 కృపావరములు అవసరమైనవి. తర్వాత ప్రభునందు ప్రియ సోదరులారా, మరలా మిగతా 3 ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగములు శక్తి లేక కార్యములు జరిగించే కృపావరములు. ఏంటంట? విశ్వాసము, రెండవదిగా మరి స్వస్థతపరిచే వరము, మూడవదిగా అద్భుత కార్యములు చేసే వరము. ఈ విధముగా 3 విభాగాలు మనం చూస్తున్నాం. ఈ 3 విభాగాలుగా 9 రకముల కృపావరములు 3 విభాగములు ఉన్నవి. ఇవి మనందరిలో ప్రభు అనుగ్రహించినారు. ఎవరూ చెప్ప అవసరం లేదు నాకు కృపావరం లేదని. ఎవరైనా చెప్తారా నాకే కృపావరం లేదు అని? ఎవరైనా చెప్తారా? ఓకే, నాలో కృపావరం ఉన్నది అని ఎవరైనా చెప్తారా? ఓకే, పరిచర్య కృపావరం, వెరీ గుడ్. మీరు చెప్పండి, ఏ కృపావరం ఉంది మీకు? పరిచర్య, వాద్యములు వాచే పరిచర్య. ఓకే, తర్వాత అమ్మ మీకు చెప్పమ్మ ఏ కృపావరం ఉంది అని మీరు అనుకుంటున్నారు? విశ్వాసము. ఓకే, హల్లెలూయా. ఈ విధంగా ప్రతి ఒక్కరము 9 కృపావరములు కలిగి ఉన్నాము. ఓకే, ప్రశ్న ఏంటంటే 9 కృపావరములు ఎందుకు ఇవ్వబడినవి అనగా సంఘ శ్రేయస్సు నిమిత్తము. ఓకే, సంఘ శ్రేయస్సు నిమిత్తము ఇవ్వబడినవి. అంతేకాకుండాను మనకి ఇవ్వబడిన ప్రధాన ఆజ్ఞ ఏంటంటే మనము ఇతరులకు క్రీస్తును ప్రకటించుటకు మనకు ఈ కృపావరములు ఇవ్వబడినవి. మరి అందరము మనకి ఇవ్వబడిన కృపావరములు ఉపయోగిస్తున్నామా లేదా? అందరూ ఉపయోగిస్తున్నామా? లేదు. మీరు చెప్పవచ్చు నేను ఉపయోగిస్తున్నానని. లేదు. ఎందుకంటే ఎందుకు ఉపయోగించలేకపోతున్నామంటే ఒకవేళ మనమందరం మనకి ఇవ్వబడిన మరి ఆ యొక్క కృపావరాలు ఉపయోగిస్తే ఈ హాల్ అంతా సరిపోదన్నమాట. పాస్టర్ గారు ఇంకో హాల్ ఏంటని చెప్తాము. ఎందుకంటే ఒక కృపావరం ఉన్నది. అసలు ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి మనకు ఇవ్వబడినది?
ఆయన కొరకు సాక్ష్య జీవితం కలిగినడుకు. ఎక్కడ సాక్ష్య జీవితము? యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంత నివాసులకు మనమందరము సాక్షులు అయి ఉండాలి. మొట్టమొదటిగా యెరూషలేమును చూస్తే, యెరూషలేము అనగా మన ఇంటిలో ఉన్న వారందరికీ మనము సాక్షులుగా ఉండాలి. ఎంతమంది చెప్తారు నా ఇంటి వారందరూ రక్షణ బాప్తిసం పొంది ఉన్నారు అని ఎంతమంది చెప్తారు? ఇక్కడ ఒక్కరైనా ఉన్నారా? మా ఇంటి వారందరూ. ఓకే, ఒకసారి సహోదరి, అతి ప్రాముఖ్యమైన బైబిల్ ఉన్న సహోదరి లూదియా దగ్గరికి వెళ్దాం. ఎంతమంది తెలుసు లూదియా గురించి? లూదియా పేరు విన్నారు కదా? ఓకే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ లూదియా అనే స్త్రీ అనేక సార్లు మీ పాస్టర్ గారు చెప్పి ఉంటారు, లేకపోతే పాస్టమ్ గారు కూడా మీ స్త్రీల సహాసంలో చెప్పి ఉంటారు లూదియా జీవితం కొరకు. ఇక్కడ లూదియాని జ్ఞాపం చేసుకున్నది ఏంటంటే, ఒకానొక సమయమున ఒక స్త్రీల సహవాసములు అపోస్తలుడు పౌలు గారు వెళ్ళి సువార్త ప్రకటించిన సమయంలో అక్కడ ఒక సహోదరి ఉన్నది. ఆమె పేరు లూదియా. ఆమె తుయతైర పట్టణస్థురాలు, ఊదా రంగు పొడిని అమ్మే స్త్రీ. ఆమె అపోస్తలుడైన పౌలు మాటలు వింటున్న సమయంలో ప్రభువు ఆమె హృదయం తెరిచిన కనుక ఏం చేసిందంట? ఆమె ఇంటి వారును బాప్తిసం పొంది ఉన్నారు. హల్లెలూయా. ఆమె ఇంటి వారు ఎవరో? ఆమె ఇంటిలో ఆమె, తర్వాత భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, వారందరూ ఒకే దినాన్ని బాప్తిసం పొంది ఉన్నారు. దీన్ని బట్టి ప్రభునందు ప్రియులారా, ఆమె ఒక్కతే ఉన్నది, ప్రభువునందు విశ్వాసం ఉంచినది, తన ఇంటి వారందరిని విశ్వాసంలోకి నడిపించినది, బాప్తిసంలోకి నడిపించినది, తన ఇల్లును ఒక ఆలయముగా మార్చుటకు మీరు ప్రభువునందు విశ్వాసం గలదాన్ని ఎంచితే మా ఇంట్లో ఉండండి, బస చేయండి, మా ఆతిథ్యం పొందండి, ఇక్కడి నుంచే సేవ చేయమని చెప్పినది. మొట్టమొదటగా యూరోప్ దేశములో లూదియా ఇల్లు ఒక సంఘముగా తీర్చబడినది. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ సహోదరులారా, కృపా వరములు ఎందుకు ఇవ్వబడినవి అనగా క్రీస్తు సాక్షిగా ఉండుటకు. మనమున్న స్థానిక సంఘములు సంఘ శ్రేయస్సు నిమిత్తము మనకు కృపా వరములు ఉన్నవి కనుక ఈ కృపా వరములు ప్రతి ఒక్కరము ఉపయోగించి ప్రభు యొక్క పరిచర్యలో వాడుకొనుటకు, ఆయన సాక్షిగా ఉండుటకు మనము ఉపయోగించాలని దేవుని యొక్క వాక్యభాగములు మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు ఎందుకు ఈ యొక్క కృపావరములు ప్రత్యక్షపరచబడినవి అనగా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇది ఎందుకంటే రాబడింది, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది ఏంటంటే, కృపావరం ఎందుకు అనుగ్రహమైనది? అందరి ప్రయోజనము కొరకు, ఆత్మ ప్రత్యక్షత కొరకు ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడినట్లుగా దేవుని యొక్క వాక్యభాగములు మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు పరిశుద్ధాత్మ పొందిన మనమందరము కృపా వరములతో నింపబడి ఉన్నాము. అంతేకాకుండాను కృపా వరములు మరి అన్నీ ఉన్నప్పటికీ
ఆత్మ ఒక్కడే అనుగ్రహించేవాడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అని గమనించబద్దులమైనాం ప్రభునందు ప్రియులారా. అయితే ఈ సమయంలో మన ప్రశ్న ఏంటంటే, ఒకసారి 12వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనము. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. ఓకే, ఇక్కడ ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే. కనుక మనమందరము ఒకే ఆత్మలో మనము బాప్తిసం పొంది ఉన్నాము, ఒకే నామములో, ప్రభు నామములో బాప్తిసం పొంది ఉన్నాము. కనుక మనమందరము ఏక శరీరమై ఉండి ఆయన పరిచర్య ధర్మము జరిగించుటకు ఈ కృపా వరములు ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు, 14వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ఓకే, ఇక్కడ ప్రభునందు ప్రియులారా, ఆత్మ వరములను విశేషముగా మనము అపేక్షించవద్దులమై ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంటే దీని ఏంటంటే, దినదినము ఆత్మతో నింపబడవలసిన వారు ఉన్నాము, దినదినము ఆత్మతో నింపబడవలసిన వారు ఉన్నామని పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా. ఇక్కడ ఆత్మతో నింపబడుట కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగములు మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 3 కార్యములు మనము చేయవలసిన వారు ఉన్నాము. ఒకటంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడవలసిన వారు ఉన్నాము. మనమందరము పరిశుద్ధాత్మతోనే ప్రవచన వరము అపేక్షించడే కాకుండాను, కృపా వరములు కలిగి ఉండడే కాకుండా మనం ఏం చేయాలంట, ప్రేమ కలిగి ఉండుటకు మనమంతా ఏం చేయాలంట, ప్రయాసపడాలి. మరి ఇక్కడున్న మనమందరము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామా? మరి ఆరాధన అయిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, మీ పక్క వాళ్ళతోటి హలో చెప్పన్నారు. కనుక మన ప్రేమ మరి నోటుతో చెప్పవలసిన వారు ఉన్నాము, సహోదరుడా సహోదరి నిన్ను ప్రేమిస్తున్నాను. క్రియారూపముగా మనము చూపించవలసిన వారు ఉన్నాము ప్రేమ. అర్థమవుతుందా మాటలు? రెండవది, ఆత్మ సంబంధమైన కృపా వరములను మనం ఏం చేయాలంట, ఆశతో అపేక్షించబద్దులమైనాము. మూడవదిగా, విశేషముగా ప్రవచన వరములను అపేక్షించబద్దులమై ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున ఈ యొక్క కృపా వరములతో నిమిత్తము మనము అపేక్షించబద్దులమై ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూసినప్పుడు, ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుతాడో ఆ వ్యక్తి ప్రభునందు ప్రియులారా ఆత్మీయ కృపలను ఉపకారములను చేయుచు ప్రతి ఒక్కరికి వారు సాక్షిగా ఆదరణగా ఉండగలడని దేవుని యొక్క వాక్యభాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు, ఇక్కడ ప్రవచన వరము ఎందుకు అనుగ్రహింపబడినది, ప్రవచన వరము ఎందుకు అనుగ్రహింపబడినది 4వ వచనం చదవమ్మా. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలగజేయును. ఓకే, ప్రవచించేవాడు సంగమును క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒక ప్రశ్న, ఇక్కడ ప్రవచన వరము ఎవరైతే కలిగి ఉంటారో వారు చెప్తారు ఏంటంటే, ప్రవచిస్తారు. ఎట్లాగా? సంఘములు పలానా కార్యములు సవ్యంగా జరగటం లేదు, పలానా వారు పలానా విధముగా జీవిస్తున్నారు అని. దేని గురించి అంట? సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమం.
మరి సంఘముగా మనము ఈ విధముగా ఉండాలి. ప్రార్థనలో తగ్గిపోయి ఉన్నాము, వాక్యములో తగ్గిపోయి ఉన్నాము, సువార్త పరిచర్యకు వెళ్ళుటలో తగ్గిపోయి ఉన్నాము, దేవునికి ఇచ్చిటలో తగ్గిపోయి ఉన్నాము, దశమ భాగములు ఇచ్చిట్లో తగ్గిపోయి ఉన్నాము, మనలో ప్రేమ కోల్పోయి ఉన్నాము అని అనేకమైన విషయములు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ప్రవచించే వారిగా ఉండి ఉన్నారు ప్రమిద ప్రియులరా. అందుకని అపోస్తలుడు పౌలు అన్నాడు ఏంటంట, ఇవి వరాలన్నిటికంటే ఆసక్తితో ప్రవచన వరమును అపేక్షించుడని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకు ప్రవచనం అవసరమంటే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ప్రవచన వరము ఆశతో అపేక్షించవలనని ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్పుచున్నాడు ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మనము అన్నీ కావాలి, కానీ అతి ప్రాముఖ్యమైన వరములు ఉండుటకు మనము దేవుని సన్నిధిలో కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 14వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ వచనం చదవమ్మా. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఓకే, ఇక్కడ ఎందుకు ప్రవచన వరము కావాలంట? సంఘ క్షేమాభివృద్ధియు హెచ్చరించుటయు. ఏంటి, ఎట్లాగా? ఫలానా విధముగా జరుగుచున్నవి, ఆ విధముగా ఉండకూడదు అని హెచ్చరించుటకు ప్రవచన వరము సంఘములో అతి ప్రాముఖ్యమని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ఈ ప్రవచన వరం ఏమని చెప్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యం కొంతమంది ఏం చేస్తారంటే కోపంతో చెప్పుతారు, ద్వేషంతో చెప్పుతారు. ప్రవచన వరం ఎప్పుడు కోపపడదు, ప్రేమగా ఆప్యాయముగా మరి చెప్పడిగా ఉన్నది ప్రవచన వరము ప్రభునందు ప్రియులారా. వాక్యానికి వ్యతిరేకముగా ఎంత మాత్రమో మరి ప్రవర్తించదు ప్రవచన వరము ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభునందు ప్రియులారా ప్రవచన వరమును మరి ఆశతో మనము మరి అపేక్షించవలసిన వారు ఉన్నామని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో ఈరోజు మనము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఏ విధముగా పరిచర్య చేయాలి అన్న దానికి మనము 9 కృపావరముల గురించి మనం నేర్చుకున్నాం. 9 కృపావరములు 3 భాగాలు చేసుకున్నాము. ఒకటి ఏంటంటే నోటి ద్వారా పలికించే కృపావరములు, తర్వాత 3 ఏంటంటే బయటికి కనిపించవు, మరి 3వది ఏంటంటే అది ఆ కృపా వరములు సంఘములు అద్భుత కార్యములు చేయుటకు, స్వస్థ కార్యములు చేయుటకు ఈ యొక్క కృపావరం ఈ విధముగా ఈ కృపావరములు కలిగి ఉన్నామనియు దేవుని యొక్క వాక్యభాములు మనసు ఇదంతయు ఎందుకంట సంఘ క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు మనము కలిగి ఉండవలనని దేవుని యొక్క వాక్యభావం ద్వారా మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియ సహోదరులారా, ఒక సంఘము ఉజ్జింపబడాలంటే, ఒక సంఘము ఆత్మను రక్షించాలంటే, ఒక సంఘము మరి కనికర కార్యములు చేయాలంటే, ఒక సంఘము సువార్త పరిచర్య చేయాలంటే, ఒక సంఘము క్రీస్తు రాకడ కొరకు ఎత్తబడే సంఘముగా ఉండాలంటే ఏం చేయాలి? సంఘములు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి 9 కృపావరములు అనుగ్రహిస్తుంది. ఈ 9 కృపావరముల ద్వారా మనము సంఘ కార్యక్రమాలన్నీ చేయుటకు మనకి ఇవ్వబడిన కృపావరములు ఉపయోగించబద్దులమై ఉన్నామని దేవుని యొక్క వాక్యభాములు మనం చూస్తున్నాం. మీ సంఘము కూడా అటువంటి విశ్వాసములో ఉండి ప్రభు రాకడ కొరకు ఆయన కార్యములు చేస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని ప్రభు కోరుచున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేయటం వలన సంఘము ఏ విధంగా అభివృద్ధి పొందుతుంది, ఏ విధంగా ఆయన రాకడ కొరకు సిద్ధపడుతుందని గొప్ప సత్యం తెలుసుకున్నాము. ఆ విధముగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి రానందరములో ఈ సంఘము
ఒక మాదిరికర సంఘముగా, ఎత్తబడే సంఘముగా, ఆత్మను సంపాదించే సంఘముగా, మరి ఆదరించే సంఘముగా, కనికరమ కార్యములు చేసే సంఘముగా, ఇచ్చే సంఘముగా, ప్రేమ చూపే సంఘముగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. ప్రభు అటువంటి కృప మనకందరికీ కలుగజేయనుగాక.